అందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి నెలలో మాఘ పూర్ణిమ ఎప్పుడు ప్రారంభమైనది, మాఘ పూర్ణిమ యొక్క విశిష్టత, పూజా విధానము, పాటించవలసిన నియమాలు, వ్రత కథను ఈ వీడియోలో తెలుసుకుందాము. మాఘ పూర్ణిమ హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘ పూర్ణిమ రోజునే విష్ణుమూర్తి గంగాజలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసినా వైకుంఠ లోకానికి మార్గం దొరుకుతుందని పండితులు చెప్తారు. అంతేకాదు ఈసారి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే 2025 ఫిబ్రవరి నెలలో మాఘ పూర్ణిమ ఎప్పుడు ప్రారంభమైనది, ఎప్పుడు ముగియనున్నది తెలుసుకుందాము. 2025 ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం రోజు సాయంత్రం 5:55 మాఘపూర్ణిమ తిథి ప్రారంభమైనది. మాఘపూర్ణిమ తిథి ఎప్పుడు ముగియనున్నదంటే 2025 ఫిబ్రవరి 12 బుధవారం సాయంత్రం 7:22 ముగియనున్నది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘపూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష, మాఘ నక్షత్రాల కలయిక జరగనున్నది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగంలో సమయంలో మహాకుంభమేళలో రాజస్థానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ విశిష్టత. మాఘ పూర్ణిమని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. పూజా విధానం. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రిని కొనుక్కొని తెచ్చుకోవాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజకు సంబంధించిన వస్తువులు అన్నీ కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రము, ఎర్రని చందనము, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పూర్ణిమ వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యోగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మాఘ పూర్ణిమ కథ. పురాణాల ప్రకారం ధన్వేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తనకు సంతానం ఉండరు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయి అని చాలామంది నమ్ముతారు.